తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు చాలామంది హీరోలు సినిమాలు చేయడమే కాకుండా చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే 'నేనింతే' సినిమాలో సియాజీ షిండే గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఓన్లీ 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఉన్నామని. అది నిజమే. ఎందుకంటే ఒక హీరోకి పెద్ద హిట్ వస్తే మళ్ళీ తర్వాత సినిమా హిట్ అవుతుందో లేదో తెలీదు. అందుకే కేవలం సినిమాల మీద మాత్రమే ఆధారపడకుండా మరిన్ని ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ, ఆలోచిస్తూ వాళ్ళకున్న ఫేమ్‌ని, పాపులారిటీని, క్రేజ్‌ని ఉపయోగించుకొని పలు రకాల బిజినెస్‌లు చేస్తున్నారు మన హీరోలు. అవేం బిజినెస్‌లో ఎవరెవరు ఏ బిజినెస్‌లు చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనందరి వాడు మెగాస్టార్ చిరంజీవి గారితో మొదలుపెడదాం. చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు నాగబాబుతో కలిసి తన తల్లి అంజనాదేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్‌ని స్థాపించారు. ఈ ప్రొడక్షన్స్‌లోనే 'రుద్రవీణ', 'త్రినేత్రుడు', 'బావగారు బాగున్నారా', 'స్టాలిన్' ఇలా కొన్ని సినిమాలు నిర్మాతగా చేశారు. 2009లో రాజకీయాల్లో ప్రవేశించడం, 'ఆరెంజ్' సినిమా అదే టైంలో ఊహించినంత స్థాయిలో ఆడకపోవడం వల్ల ఈ అంజనా ప్రొడక్షన్స్‌ని ఆపేశారు. మళ్ళీ 'ఖైదీ నంబర్ 150'తో యాక్టర్‌గానే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని రామ్ చరణ్ గారితో స్థాపించి మళ్ళీ సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలే కాకుండా చిరంజీవి గారు రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు కూడా చేస్తున్నారు. అక్కినేని నాగార్జున గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ నెట్‌వర్త్ కలిగి ఉన్న హీరో ఇతనే అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. తన తండ్రి స్థాపించిన 22 ఎకరాల్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్‌ని ఇప్పుడు తనే సొంతంగా రన్ చేస్తున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి సొంతంగా సినిమాలు చేస్తున్నారు. అలాగే కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్‌లో చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలిపి దాదాపు 80% వాటాని కలిగి ఉన్నారు. ఇంకా రియల్ ఎస్టేట్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒకప్పటి మా టీవీ కూడా నాగార్జునదే. కాకపోతే ఇప్పుడు అది డిస్నీ స్టార్ నెట్‌వర్క్‌కి అమ్మేశారు. అలాగే ఎన్ కన్వెన్షన్ కూడా ఉండేది. రీసెంట్‌గా అది కూల్చేశారు. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు గారు చేసే బిజినెస్‌లేంటో చూద్దాం. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి 'మేజర్', 'శ్రీమంతుడు' ఇలా సినిమాలు నిర్మిస్తున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కొలాబరేట్ అయ్యి ఏఎంబీ సినిమాస్ గచ్చిబౌలిలో నిర్మించారు. హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మల్టీ స్క్రీన్ సినిమా ఇది. అలాగే మళ్ళీ ఏషియన్‌తోనే తన భార్య నమ్రత గారి పేరు మీద ఏఎన్ రెస్టారెంట్స్ నడుపుతున్నారు. అలాగే ఫిట్ డే వెల్‌నెస్ అండ్ రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. మరి 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' గురించి చెప్పలేదేంటి? 'సితార' మహేష్ బాబు వాళ్ళ కూతురే కదా! ఈ బిజినెస్ కూడా వాళ్ళదే కదా అని అనుకుంటారు. ఇది నాగవంశీ గారిది. 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి' మహేష్ బాబుకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్‌తో పార్ట్నర్ అయ్యి అమీర్పేటలో 'త్రిబుల్ ఏ' సినిమాస్‌ని స్టార్ట్ చేశారు. తన కూతురు 'అర్హ' పేరు వచ్చేలా 'ఆహా' అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ రన్ చేస్తున్నారు. అల్లు స్టూడియోస్ అలాగే బఫెలో వైల్డ్ వింగ్స్ అనే రెస్టారెంట్ బిజినెస్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అదే కాకుండా కమర్షియల్ టైప్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు మన బల్లాల దేవుడు రానా దగ్గుబాటి గారు కూడా సినిమాలతో పాటు బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. రానా గారు సినిమాలోకి రాకముందే రామానాయుడు స్టూడియోస్‌లో వీఎఫ్ఎక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఇన్వాల్వ్ అయ్యేవారు. యాక్టర్ కాకముందే మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత స్పిరిట్ మీడియాని పార్ట్నర్‌షిప్‌తో స్థాపించారు. స్పిరిట్ మీడియా ఏం చేస్తుందంటే మార్కెటింగ్, బ్రాండ్ పార్ట్నర్‌షిప్స్, సెలబ్రిటీ మేనేజ్మెంట్, డిజిటల్ కంటెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కన్సల్టింగ్ అంతా చూసుకుంటుంది ఈ సినిమాలకు సంబంధించి. పార్ట్నర్‌షిప్‌తో యాంథిల్ వెంచర్స్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అలాగే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫ్యాన్‌తో కూడా కొలాబరేట్ అయ్యారు. అలాగే కొన్ని రెస్టారెంట్స్ కూడా నడుపుతూ తన సొంత ఫ్యామిలీ బిజినెస్ అయిన రామానాయుడు స్టూడియోస్‌ను కూడా చూసుకుంటున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ విషయానికొస్తే సినిమా తప్ప నాకేం తెలీదు, ఎవ్రీథింగ్ సినిమా అని తను చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే రవితేజ చేసే కొద్దిపాటి బిజినెస్లు కూడా సినిమా రిలేటెడే ఉంటాయి. గత 5-6 సంవత్సరాల నుంచి బిజినెస్ల మీద ఫోకస్ పెట్టారు రవితేజ గారు. ఆర్టీ టీమ్ వర్క్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ పెట్టి సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. ఏషియన్ సినిమాస్ తో కొలాబరేట్ అయ్యి వనస్థలిపురంలో ఏఆర్టీ సినిమాస్ ని రన్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారికి కూడా ఎన్బీకే ఫిల్మ్స్ అని సొంత ప్రొడక్షన్ బ్యానర్ ఉంది. ఇదే కాకుండా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. కాకపోతే ఇది ఒక ట్రస్ట్. తన తల్లిలాగా క్యాన్సర్ తో ఎవరో మరణించకూడదని అఫోర్డబుల్ ప్రైస్ లో దాదాపు ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పేరు వినగానే రౌడీ అన్న తన ట్యాగ్ లైన్ గుర్తుకొచ్చేస్తుంది. ఆ ట్యాగ్ లైన్ ఉపయోగించే రౌడీ వేర్ అనే ఫ్యాషన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇండియాలో క్రికెటే కాదు మిగతా స్పోర్ట్స్ కూడా ఆడాలని ప్రైమ్ వాలీబాల్ లీగ్ తరపున హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంచైజ్కి కో ఓనర్గా ఉన్నారు. నాని కూడా వాల్ పోస్టర్ అనే పేరు మీద
ప్రొడక్షన్ స్టార్ట్ చేసి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ మంచి క్వాలిటీ సినిమాలు నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ కూడా వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. అలాగే హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా బిజినెస్లు చేస్తున్నారు. వారి మీద కూడా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.